ఇక మాధవరం కథ ముందు చెప్తా, డాక్యుమెంట్లతోనే నేను బయట పెడతానని కవిత సంచలన ప్రెస్ మీట్ చేశారు. మరి దాని గురించి కూడా చూద్దాం. ఇక ఆర్టీసీ ఉద్యోగాలు పిల్లల కోసం ప్రత్యేక స్కూల్, ప్రజా రవాణా వాటా 70% పెంచడమే లక్ష్యం. హైదరాబాద్లో 373 కొత్త రూట్లలో బస్సులు ప్రారంభం. మహాలక్ష్మి పథకం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా మరి ఇప్పటికే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే టైంకి మరి రాష్ట్రం అప్పులు కుప్పగా ఉన్న మాట వాస్తవం. మరి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా తామిచ్చిన హామీల్ని నెరవేరుస్తూ మరి ముందుకు సాగడం కూడా ఒక గొప్ప అచీవ్మెంట్గా మనం అందరం చూడాలి. ఎందుకంటే మహాలక్ష్మి పథకం కింద మరి మహిళలందరికీ ఉచిత బస్సు ఇచ్చి కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ ఎవరైతే ఉన్నారో తమ యొక్క ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది అని చెప్పాలి. దానిలో భాగంగా మరి ఆర్టీసీకి సంబంధించి మరి మహాలక్ష్మి పథకానికి 2 ఏళ్లు పూర్తయ్యాయని చెప్పి మరి దానికి చెప్తూ జరిగింది. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ విజన్ 2047లో భాగంగా ప్రస్తుతం ఉన్న 28% ఆర్టీసీ రవాణా వాటాను 70% పెంచడమే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బస్ డిపోల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త రూట్లను అన్వేషించాలని, ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో తాజాగా 373 కొత్త రూట్లను గుర్తించి బస్సులు నడిపిస్తున్నట్లుగా ఆయన అయితే వెల్లడించారు. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్గా మనం కూడా చెప్పొచ్చు. ఇక భాగ్యనగరంలో మెస్సీ మేనియా, రేవంత్తో మ్యాచ్, మోడీతో భేటీ, 70 అడుగుల విగ్రహం, ర్యాంఫాక్ మెస్సీ టూర్ షెడ్యూల్ అదర్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు గుండెల్లో సాకర్ దేవుడిగా కొలవబడుతున్న అర్జెంటీనా దిగ్గజం లియోనియల్ మెస్సీ భారత పర్యటనకు రంగం సిద్ధమైపోయింది. మరి దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఫుట్బాల్ మాంత్రికుడు భారత గడ్డపై కాలు మోపనుండడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ది గోట్ ఇండియా టూర్ 2025 పేరుతో జరుగుతున్న ఈ పర్యటనలో హైదరాబాద్తో పాటుగా దేశంలోని 4 ప్రధాన నగరాల్లో మెస్సీ సందడి చేయడం విశేషం. ముఖ్యంగా భాగ్యనగర వాసులకు ఈ పర్యటన ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఈ నెల 13న కోల్కతా వేదికగా మెస్సీ భారత పర్యటన అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఫుట్బాల్ను అమితంగా ప్రేమించే బెంగాల్ గడ్డపై మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు అక్కడ ప్రభుత్వం మరియు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మెస్సీకి సంబంధించిన 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే మెస్సీకి సంబంధించి ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం కావడం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ కార్యక్రమం వర్చువల్గా జరుగుతుంది. కోల్కతా పర్యటన ముగించుకుని అదే రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో 200 మంది భారీ బృందంతో కలిసి మెస్సీ హైదరాబాద్కు మరి చేరుకోనున్నారు. ఈ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈవెంట్ పర్యటనకి హైలైట్గా కాబోతుంది. మరి ఇక్కడ జరగనున్న 7 వర్సెస్ 7 సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. విశేషం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మెస్సీతో కలిసి గోల్డ్ కప్కు హాజరు కానున్నారు. హైదరాబాద్ పర్యటన అనంతరం ముంబై చేరుకోనున్న ఆయన సాకర్ స్టార్ అక్కడ బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేయనుండడం విశేషం. తన పర్యటన ముగింపు దశలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 2011లో వెనుజులాతో జరిగిన మ్యాచ్ కోసం కోల్కతా వచ్చిన మెస్సీ ఇప్పుడు వరల్డ్ కప్ విన్నర్గా గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్ టైమ్ భారత్కు వస్తుండటంతో అభిమానుల ఆనందానికి మరి అవధులు లేకుండా పోయాయి. మరి భాగ్యనగరంలో మెస్సీ మేనియా అయితే కనబడుతుంది. మరి భాగ్యనగరానికి మరి క్రీడా స్ఫూర్తిని రగిల్చడానికి మెస్సీ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక చెప్తుంది. ఇక మనం చూడొచ్చు, పంచాయతీకి సర్వం సిద్ధం, 189 మండలాలు నేడే పోలింగ్, కౌంటింగ్, ఉప సర్పంచ్ కౌంటింగ్ కూడా నేడే. ఈ ఎన్నికలకు సంబంధించి కొత్త లేటెస్ట్ అప్డేట్ కోసం మన ప్రతినిధితో ఒకసారి మాట్లాడదాం. సో భవిత, నేను లక్ష్మీనాగ్ని, మన ఏఎన్ఎన్ న్యూస్ నుంచి మనం మార్నింగ్ పేపర్ న్యూస్ విశ్లేషణలో ఉన్నాం. మరి ఏ రకంగా ఈ రోజున ఎన్నికలు జరగబోతున్నాయి, అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి చెప్తారా? ఎంతవరకు పోలింగ్ జరుగుతుంది?
ఎస్ లక్ష్మీనాథ్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లోగా లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతుండగా ఈ రోజు మొదటి విడత ఎన్నికలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. దానికి సంబంధించి నిన్న ఈసీ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ కూడా పెట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పారు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. 2 గంటల తర్వాత ఇదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఇదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. అయితే మొదటి విడత జరిగేటువంటి ఈ పోలింగ్ సంబంధించి దాదాపుగా మొత్తం 189 మండలాలు